ప్రేక్షకులందరికీ నమస్కారాలు. ఈరోజు వ్రణ వైద్యులుగా చాలామంది గాయం మాందం హాస్పిటల్కి వెళ్ళడం, డ్రెస్సింగ్ చేసుకోవడం, మళ్ళీ డ్రెస్సింగ్ చేసుకోవడం, ఆ భాగం మళ్ళీ నల్లబడిపోయి చీమొస్తే మళ్ళీ కట్ చేసుకోవడం, అలా కట్ చేసుకుంటూ చాలా కాలం మాందం, సంవత్సరాల తరబడి గాయాలు అలాగ ఉంటాయి. అసలు ఆ గాయం ఎందుకు మాందం, మానకపోవడానికి కారణాలు ఏంటి, దానికి ఇట్టే చిట్కా ద్వారా ఎలా తగ్గించుకోవచ్చో ఈరోజు మనం తెలుసుకోవచ్చు. ముందుగా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నామ్స్ ప్రకారం ఏ గాయం అయినా సరే 4 స్టెప్పుల్లో మానుతుంది. అంటే సగభాగం మొదటి 4 వారాలు మానిపోవాలి, మిగిలిన సగభాగం సుమారుగా 4 నుంచి 8 వారాలు పట్టచ్చు. ఇది నామ్స్. అంటే మొదటి భాగం ఏమవుతుందంటే ఇన్ఫ్లమేషను తగ్గిపోవాలి. ఇలా తగ్గని పరిస్థితుల్లో ఆ గాయం మానని గాయంగా దీర్ఘకాలంగా మండు వ్రణంగా మారిపోయే ప్రమాదం ఉంటుంది. ఈ డయాబెటిక్ పేషెంట్లు గాయం రావడం, హాస్పిటల్కి వెళ్ళడం, డ్రెస్సింగ్ చేసుకోవడం, అలా కొంతకాలం ఉండడం, ఆ వేలో ఆ భాగమో కటింగ్ అయిపోతుందని అనడం, బాధపడడం, దాన్ని కట్ చేసుకోవడం, కొంతకాలంలో మరొక భాగం కట్ చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. అయితే శాస్త్రపరంగా ఆయుర్వేద ప్రకారంగా గాయాలు ఎక్కడ ఉందనేది చెప్పమంటుంది, గాయం ఎలాగ ఉందనేది చెప్పమంటుంది. అంటే గాయం ఎక్కడ ఉంది, మనం ఈ ఫుట్ని చూసినట్లయితే అడుగు భాగంలో వస్తూ ఉంటుంది. కొందరు గాయాలు కాళ్ళు అడుగు భాగంలో వస్తుంటాయి. మనం ఆ భాగంలో ఒక 60 కేజీలు ఉన్నా 70 కేజీలు ఉన్నా ఆ న్యూరోపతికి చేంజెస్ వల్ల దానికి గాయానికి ఎటువంటి నొప్పి ఉండకపోవడం వల్ల మామూలుగా నడిచేస్తూ ఉంటారు. నడిచేయడం వల్ల ఏమవుతుందంటే ఆ గాయం ఎప్పటికీ మాందం. అంటే ఒక చిన్న గాయానికి ఒక 50 కేజీలు 60 కేజీలు అయితే మాంది కదా, అదే గాయం పైన కానీ కాలు మీద ఉంటే త్వరగా మానిపోద్ది. అసలు మానుపోవడానికి గల కారణాలు ఏంటనేది శాస్త్రం ఏం చెప్పిందనేది ఒకసారి పరిశీలిద్దాం. ఆ గాయం ఎక్కడ ఉంది, ఆ గాయం ఎలాగ ఉంది, అంటే ఎలా ఉంది, దాని కలర్ ఎలాగ ఉంది, చీమిని స్రవిస్తుందా లేదా, రంగు ఎలాగ ఉందనేది శాస్త్రం ప్రకారంగా దానికి చాలా శ్లోకాల రూపంలో మన నిక్షిప్తమై ఉన్నాయి. గ్యాంగ్రీన్ని మనం ఆయుర్వేదంలో దుష్టవ్రణం అంటాం. దుష్టవ్రణం దురారోహణం, దుర్గంధం, పూతి మాంసం, క్రిమిజాలకం, నానా వర్ణం, నానా స్రావం, భవేత్ కష్టం, అతి దుస్తరం అని శాస్త్రం చెప్తుంది. దీని అర్థం అంటే దుష్టవ్రణం అంటే గ్యాంగ్రీన్, దురారోహణం చాలా కాలం పడుతుంది, దుర్గంధం అది వాసన వస్తుంది, దుర్గంధం, పూతి మాంసం చీమతో కూడినటువంటి మాంసం ఉంటుంది, క్రిమి జాలకము కొన్ని వాటిలో పురుగులు ఉంటాయి, నానా వర్ణం, నానా స్రావం, రకరకాల రంగుల్లో తెల్లగా ఉండొచ్చు, నల్లగా ఉండొచ్చు, నానా స్రావం అంటే డిశ్చార్జెస్ వైట్ అలా డిశ్చార్జ్ కారిపోతూ ఉంటుంది, భవేత్ కష్టం అది చాలా కష్టంగా ఉందని శాస్త్రం చెప్తుంది. దానికి కూడా రెమెడీ ఏంటి, గాయం అనేది 2 రకాలే. యాక్సిడెంట్ వల్ల గాయం అవ్వచ్చు, అది వెంటనే మానిపోద్ది. లేకపోతే దీర్ఘకాలికమైన రోగాలకు ఏమవుతుందంటే డయాబెటిక్ ఫుట్, ఇందులో చాలా రకాలు ఉంటాయి. అంటే ఎప్పుడైతే డయాబెటిక్ వచ్చిందో కాలు అడుగు భాగంలో ఉన్నటువంటి చర్మానికి మధ్యనున్న కొవ్వు కరిగిపోద్ది. అప్పుడు దీని మీద ప్రెజర్ సమంగా పడదు, ప్రెజర్ అలసల్స్ అంటాం అనమాట. అప్పుడు ఏమవుతుందంటే ముందుగా కణం సెల్లో అనేక సెల్స్ కలిపి ఒక టిష్యూ ఫామ్ అవుద్ది. టిష్యూ తర్వాత మజిల్ తర్వాత బోను. ఇలా మనం చూసుకున్నట్లయితే గాయం అనేది ఏంటంటే దేనికైనా సరే మనిషికి ప్రపంచవ్యాప్తంగా మనం బతకాలంటే ఆక్సిజన్ కావాలి. ఈ రక్తనాళాల సమస్యల వల్ల, నాడీ వ్యవస్థ సమస్యల వల్ల ఆ భాగానికి ఆక్సిజన్ వెళ్దాం, రక్తనాళాలు క్లోజ్ అయిపోయి ఆక్సిజన్ వెళ్ళకపోతే ఆహారం కూడా వెళ్దాం. అలా కొంతకాలానికి డ్యామేజ్ అవుతూ కాళ్ళు నల్లగా అయిపోతూ ఎక్కడో ఒక భాగంలో చిన్న గాయం అవుతుంది. అంటే గాయం దగ్గర మీరు ఎంత డ్రెస్సింగ్ చేసినా అది మాందం. అయితే ఇక్కడ మూల కారణాన్ని అంటే రక్తనాళాల దగ్గర ఉన్నటువంటి ఎథ్రోస్క్లెరోటిక్ చేంజెస్ని, అంటే రక్తనాళాల్లో ఏర్పడినటువంటి అడ్డంకుల్ని, అంటే వ్యాస్కులోపతి, అదేవిధంగా నాడీ వ్యవస్థలో ఏర్పడినటువంటి
పెరిఫెరల్ న్యూరోపతిని మనం క్లియర్ చేయాల్సి అంటే షుగర్ని మనం కంట్రోల్ చేసుకోవాలి. అంటే ఏ భాగానికన్నా ఆక్సిజన్ అందకపోతే ఆ భాగం చనిపోద్ది. అంటే కాలు భాగంలో నల్లగా అయిపోయిందండి, కలర్ మారిపోయిందండి, వాసిపోయిందని వస్తుంటారు. వాసిపోయిందంటే ఇన్ఫెక్షన్ పెరిగింది. నల్లగా అయిపోయిందంటే ఆ భాగం బ్లాక్గా అయిపోతుంది, డైగ్రాంగ్రేన్ దాన్ని కట్ చేసేయాలి. అదే వాపుగా ఉంటే కలర్ చేంజ్ అయిపోతుందంటే లోపల ఉన్నటువంటి ఆ సెల్కి ఆక్సిజన్ ఆహారం అందక ఆ భాగం చనిపోతున్నట్టు లెక్క. అందువల్ల ఆ మూల కారణానికి ఆక్సిజన్ అందించేలాగా రక్తనాళాన్ని క్లియర్ చేయాలి. క్లియర్ చేయాలంటే మనం కొన్ని భస్మాలని, కొన్ని మూలికలను మనం ఉపయోగించుకుంటూ మనం వాటిని క్లియర్ చేయాల్సి ఉంటుంది. చాలామంది మరి మమ్మల్ని వ్రణవైద్యులుగా ఫోన్ చేసి అడుగుతున్నారు. మరి యూట్యూబ్లో చూసి చాలామంది ప్రశ్నల్ని అడుగుతున్నారు, ఏంటి దీని కారణం అని అడుగుతున్నారు. ఆ కారణాన్ని ఈరోజు ఒక మంచి యోగాన్ని మీకు చెప్పడానికి, ఇట్టే తగ్గిపోవడానికి నేను ఒక మంచి యోగాన్ని చెప్పడానికి మీ ముందుకు వచ్చాను. ఎలాగంటే అది గాయం ఏదైనా సరే మీరు షుగర్ని కంట్రోల్లో పెట్టుకోవాలి. అది ఏ విధానం అన్నా, అంటే ఆయుర్వేదిక్లో అన్నా అల్లోపతిక్లో అన్నా మీరు షుగర్ కంట్రోల్లో పెట్టుకుని ఆ గాయానికి కడుపులోకి గాడిద గడపని మనకు పల్లెటూరులో దొరుకుతుంటుంది. గాడిద గడపను బాగా నూరి వెల్లిపాయ పసుపేసి బాగా నూరి ట్యాబ్లెట్లు కట్టుకుని ఎండబెట్టుకుని ఉదయం ఒకటి సాయంత్రం ఒకటి వేసుకుంటే ఇన్ఫెక్షన్ తగ్గుతుంది. అదేవిధంగా గాయం మీదకి ఏం చేయాలంటే అద్భుతమైన యోగము. మీరు సీతాఫలాకుని తీసుకోవాలి. సీతాఫలాకుని తీసుకుని పసుపు, అంటే మీరు కొన్న పసుపు కాదు, మీరు పసుపు కొమ్ములు తీసుకుని కొట్టుకోవాలి, దంచుకుని తయారు చేసుకుని పసుపుని. అదేవిధంగా కలబంద, దాంతోపాటు సముద్రపు ఉప్పు, మామూలు సాల్ట్ కాదు, మెత్తటి ఉప్పు కాదు, ఈ మూడు మిశ్రమాన్ని చేసుకుని గాయానికి వేసి కట్టినట్లయితే దుమ్ము వరకు కనిపిస్తున్న గాయాన్ని కూడా నా అనుభవంలో తగ్గించాను కాబట్టి నా అనుభవ వైద్యాన్ని మీకు చెప్పదలిచాను. ఈ విధంగా మీరు చేసుకోండి. లేదంటే మా నెంబర్కి మీరు ఫోటో పెట్టినట్లయితే దానికి ఎటువంటి చేయాలో మేము చెప్తాం. కాలు తీసేయాలి, వేళ్ళు తీసేయాలి అంటే మాత్రం దానికి భస్మాలు వాడాల్సి ఉంటుంది. శతపుట కృష్ణాంబరకము, లోహ భస్మము, జసత భస్మము, తామ్ర భస్మము, స్వర్ణ భస్మము, స్వర్ణవంగము, స్వర్ణమాక్షిక భస్మాలు వంటివి వాడి ప్రత్యేకమైన నిపుణులు మాత్రమే చేయాల్సి ఉంటుంది. అందువల్ల మూలికా వైద్యం వరకు మీరు చేసుకుని ఏమైనా అవసరమైతే మమ్మల్ని సంప్రదించినట్లయితే మీకు ఖచ్చితంగా హెల్ప్ చేస్తామని తెలియజేస్తూ ముగిస్తున్నాను. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.